నక్క తేనెటీగలు. ఒక అడవిలో ఒక తేనెటీగల గూడు పెద్ద చెట్టుపై ఉండేది. ఆ గూడు దగ్గరే ఒక నక్క నివసించేది. తేనెటీగలు ఎంతో శ్రమించి తేనెను పోగు చేసేవి. దాన్ని చూసిన నక్క తేనె తినాలని అనుకుంది. ఒక రోజు నక్క గూడు దగ్గరకు వెళ్లి తేనెటీగలకు ఇలా చెప్పింది. మీ తేనె ఎంత తీయగా ఉందో నాకు తెలియదు. మీరు మంచి తేనె తయారు చేస్తున్నారా లేదా? తేనెటీగలు గర్వంగా మా తేనె ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అని చెప్పాయి. దానికి నక్క ఇలా చెప్పింది. అదేనా? అయితే మీరు మీ తేనెని రుచి చూసి నిజంగా మంచిదో లేదో నిర్ధారించండి. తేనెటీగలు నక్క మాటల నమ్మకంతో కొంత తేనె బయటకు తెచ్చాయి. అది చూసిన నక్క వెంటనే ఆ తేనెను లాక్కొని పారిపోయింది. తేనెటీగలు మోసపోయినట్లు గ్రహించాయి. అప్పుడు వాటికి ఒక మంచి గుణపాఠం అర్థమైంది. దీని నీతి: ఎవరైనా తమకున్న దాన్ని పరిరక్షించుకోమని అడిగితే వారిని పూర్తిగా నమ్మకూడదు. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ కథ. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ ముగ్గురు మంచి స్నేహితులు. ఒక రోజు ముగ్గురు కలిసి సినిమాకి వెళ్లారు. సినిమా హాల్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తూ టొమాటో సీట్ పై ఎగురుతూ ఎంజాయ్ చేస్తుంది. సినిమా చూడ్డానికి వచ్చిన ఒక అతను టొమాటో కూర్చునే సీటు పైన కూర్చుంటాడు. ఆ కుర్చీలో ఉన్న టొమాటో చిదిగిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చాలా బాధపడుతూ ఏడుస్తూ సినిమా హాల్లో నుండి బయటికి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. పొలం గట్టు మీద ఒక ముసలతను సద్దన్నం తింటుంటాడు. అతనికి సద్దన్నంలో పచ్చిమిరపకాయ తినాలనిపించి నడుచుకుంటూ వెళ్తున్న పచ్చిమిరపకాయని తీసుకొని తినేస్తాడు. ఉల్లిపాయ చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ రాత్రి ఇలా అనుకుంటూ ఉల్లిపాయ చాలా బాధపడుతూ ఏడుస్తుంది. మా స్నేహితులు చనిపోతే నేను ఏడ్చాను. నేను చనిపోతే ఏడవడానికి ఎవరూ లేరు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలా చెబుతాడు. ఉల్లిపాయ, నీవేం బాధపడకు, నేను చంపేవారే ఏడుస్తారు అని వరం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉల్లిపాయ సంతోషిస్తుంది.